వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో ఇటీవల అకాల వర్షాలకు జరిగిన నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ కమిషనర్ జగదీష్ కుమార్ అన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలలో కేంద్ర కరువు బృందం పర్యటించింది. కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆధ్వర్యంలో బృందం సభ్యులు సిరిసిల్ల, బోయినపల్లి, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాలలో పర్యటించింది. కరువు బృందం సభ్యులు కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ కమిషనర్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని కేంద్రానికి నివేదించి సహాయం అందేలా చూస్తామని తెలిపారు. బృందంలో గోదావరి బేసిన్ వాటర్ రిసోర్స్ ఏఎస్ఈఓ ఆర్కే రెడ్డి, ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ రవీందర్ రావు, ఏసీ ఇరిగేషన్ అనిల్ కుమార్లు ఉన్నారు. వారి వెంట ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ లాల్, వ్యవసాయ శాఖ ఏడీ, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, రైతులు పాల్గొన్నారు. సమగ్ర అభివృద్ధి కోసం సహకార స్ఫూర్తిని అనుసరించాలని సెస్ చైర్మన్ దొన్నాల లక్ష్మారెడ్డి అన్నారు. జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా సెస్ గ్యారేజీ ఆవరణలో సహకార జెండాను ఎగురవేసి జాతీయ వారోత్సవాలను సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ లక్షెట్టి శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిందం చక్రపాణి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నరసింగారావు, శ్యామల పావని, చేపూరి నాగరాజు, సెస్ సిబ్బంది పాల్గొన్నారు. పరస్పర సహకారంతో సాధించుకోలేని పనులంటూ ఉండవు కాబట్టి ఒకరి వల్ల సాధ్యం కాని పనులన్నింటినీ ఒక సమూహంగా ఏర్పడి సాధించుకునేటువంటి అవకాశాన్ని గుర్తించి ఈ సహకార సంఘాలను స్థాపించడం జరిగింది. ఆ రకంగా ఈ సహకార సంఘాల వల్ల అనేక రకమైనటువంటి కులవృత్తుల వాళ్ళు, రైతులు, వ్యాపారస్తులు కూడా, చివరికి ఉద్యోగస్తులు కూడా సహకార సంఘాలను ఏర్పాటు చేసుకొని తమ యొక్క అభివృద్ధికి దోహదపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సహకార వారోత్సవాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్ళేసి సహకార సంఘాల యొక్క ప్రాధాన్యతను వివరించి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా సిరిసిల్ల జిల్లా ప్రాంత ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. వారం రోజులు జరుపుకోవడానికి నిర్ణయించాము. ఇందులో భాగంగా సేవా కార్యక్రమాల్లో ఉంటాయి. హాస్పిటల్లో పండ్లు పంచడం కానీ, వృద్ధాశ్రమంలో భాగంగా ఈ వారం రోజులు ఉత్సవాలు చేసుకుంటాము. ఈ ఉత్సవాల్లో అందరూ ఉద్యోగస్తులు, ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని నెహ్రూ ఉద్యానవనంలో నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్పర్సన్ శ్యామల పావని మాట్లాడుతూ భారత ప్రధానిగా నెహ్రూ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తౌడు కనకయ్య, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్, టీడీపీ ఫ్లోర్ లీడర్ దార్ల సందీప్, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎర్ర వెంకటరాజం, రాగుల జగన్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివనామ స్మరణలతో ఆలయాలు మారిమోగిపోయాయి. పట్టణంలోని శివాలయంతో పాటు పలు ఆలయాల్లో తెల్లవారుజామున 4 గంటల ముందే భక్తులు బారులు తీరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. వ్రతాలలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గౌడవాసు, కౌన్సిలర్ మంచి శ్రీనివాస్ దంపతులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శబరి విద్యానికేతన్లో విద్యార్థుల స్వయం పాలన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు జాతీయ నాయకులు సంప్రదాయ వేషధారణలతో అరలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎల్ శ్రీనివాస్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉపాధ్యాయులకు ఉందని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి అన్నారు. పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో టీఎస్యూటీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రథమ మహాసభలు జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగాయి. పరిపూర్ణత సాధించి రేపు పొద్దున నైపుణ్యాలు కూడా సాధించుకోగలిగి తన ఆర్థిక స్వావలంబన సామాజిక స్వావలంబన తీసుకురాగలగాలి. అట్లయితే విద్య. ఎందుకు ఇవాళ ఈ స్థితి వచ్చింది? నేపథ్యం ఏదో పనిలో తీసుకుంటున్నామా లేదా? ఆ సిలబస్ ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేకుండా పోయింది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యా విధానంలో ముఖ్యంగా ప్రాథమిక విద్యారంగం మీద దృష్టి పెట్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నూతన విద్యా విధానం పేరుతో కేంద్రం తీసుకొచ్చేటువంటి ప్రతిపాదనలు కానివ్వండి, లేదు రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్య పేరుతోటి పెడుతున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని చూసినా కానివ్వండి, ప్రాథమిక విద్య తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతాం. ఈరోజు ప్రధానంగా మనం చూసినప్పుడు రాష్ట్రంలో గత సంవత్సరం 250 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. ఈ సంవత్సరం మరొక 150 రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరంలో పెడతామని చెప్తున్నా. అదే కేజీ టు పీజీ విద్యాన్ని సరిపెట్టుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నిజమే, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలని ఆహ్వానిస్తా ఉన్నాం. కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టే పేరుతోటి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలన్నింటినీ మూతేస్తూ ఉన్నారు. అది సరైనది కాదు. ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే రెసిడెన్షియల్ పాఠశాలగా మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. దీంతోపాటు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ప్రధానంగా ఉండాల్సినటువంటిది ప్రాథమిక విద్య మీద కాన్సన్ట్రేషన్ ఉండాలా. ప్రాథమిక విద్యలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కేజీ తరగతులు ఉండాలి. కానీ ఈరోజు తల్లిదండ్రులంతా కూడా 3 సంవత్సరాల నిండిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేట్ స్కూల్స్కి కేజీ తరగతి కోసం పంపిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రభుత్వం కేజీ తరగతులు ప్రస్తావన లేకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతున్నామంటే 5వ తరగతి నుంచి పెడుతున్నారు రెసిడెన్షియల్ స్కూల్. మరి కేజీ తరగతులు లేనటువంటి కేజీ టు పీజీ విద్యని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తాం. అందుకని ఈరోజు ప్రభుత్వం ముందుగా ప్రాథమిక విద్య మీద కేంద్రీకరించి ప్రాథమిక పాఠశాలల్లో కేజీ తరగతులు ప్రారంభించాలి. ప్రాథమిక పాఠశాలలో సమాంతరంగా ఇంగ్లీష్ మీడియంని ఏర్పాటు చేయాలి. ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఉపాధ్యాయుడు కనీసం ఉండే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాథమిక పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు సక్రమైన పద్ధతిలో బోధన చేసే విధంగా పర్యవేక్షణ యంత్రాంగాన్ని పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 4 చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వ విద్య పట్ల ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ప్రజలు కోరుకున్నటువంటి విద్య ప్రభుత్వ పాఠశాలలో అందుతుంది. అప్పుడు ప్రజలంతా కూడా ప్రభుత్వ పాఠశాల వైపు చూస్తారు. ఈ రోజున్న పరిస్థితి, ఈరోజు ఇంటి పక్క బడులు పెట్టి 10-15 కిలోమీటర్ల దూరం పచ్చ బస్సులు ఎక్కించి క్యారేజీలు కట్టి పిల్లలు పంపిస్తూ ఉన్నారు. వేలాది రూపాయలు ఫీజులు కడుతూ ఉన్నారు తల్లిదండ్రులు. కారణం ఏంటంటే ప్రజలు కోరుకున్నటువంటి విద్య ప్రభుత్వ పాఠశాలలో అందట్లేదు. కాబట్టి ప్రజలు కోరుకున్నటువంటి విద్యను ప్రభుత్వ పాఠశాల అందించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఆ రకంగా చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది పిల్లలకి ఒకే రకమైనటువంటి నాణ్యమైన విద్య అది ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా అందేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు 32 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. కేవలం 22 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వాళ్ళలో కూడా ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న స్కూల్స్ కానీ కొత్తగా పెట్టే స్కూల్స్లో కానీ మొత్తంగా 5 లక్షల మందికి మాత్రమే నాణ్యమైన విద్య ప్రభుత్వం అందించే అవకాశం కలుగుతాం. మరి ఇక్కడ కూడా అదే రకంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఉపాధ్యాయుల ఉద్యోగుల ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రధాని మోడీ నోట్ల మార్పిడి పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్థానిక గాంధీ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తుగా బీజేపీకి అనుకూలంగా ఉన్న వ్యాపారులకు నోట్ల మార్పిడిపై సమాచారం అందించి సామాన్యులను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సూర్యదేవరాజు, నాలుక సత్య, బైరి రమేష్, నవీన్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ఉద్దేశం తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ మధ్యతరగతి పేద ప్రజల యొక్క పరిస్థితి రోజువారీ వెళ్ళే పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి ఇలా చూస్తూ ఉన్నాం. నిన్న నోట్ల మార్పిడిలో లైన్లో నిలుస్తున్నటువంటి వృద్ధులు దాదాపు 4 నుంచి 5 మంది చనిపోయినటువంటి పరిస్థితి. అయ్యా, మీరు నల్లధనాన్ని వెనుక తీసుకొచ్చేటువంటి ఉద్దేశం మీది ఒకటే కరెక్టే అయితే 6 నెలల క్రితమే గుజరాత్లో ఈ 1000 నోట్లు 500 నోట్లు మేము రద్దు చేస్తున్నామని ప్రకటన ఇచ్చి మీకున్నటువంటి బడాబాబుల యొక్క సంపాదనను మీరు బయట పని చేసుకునేటువంటి కల్పించారు. ఈనాడు ఏదైతే మీరు ఈ యొక్క 1000 నోట్లు 500 నోట్లు రద్దు చేస్తున్నారనేటువంటి ప్రకటన వెలువడినటువంటి ఒక రోజు ముందే బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ 100 కోట్ల రూపాయలు ఇలా బ్యాంకులో వేసుకున్నటువంటి విషయం నిజమా కాదా? ఇలా కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలను మీరు బీజేపీ వారి యొక్క వత్తాసు అధికార పార్టీ వాళ్ళకు మాత్రమే మార్పిడి చేసుకునేటువంటి ఉద్దేశంతో ఇలా సామాన్యమైనటువంటి వ్యక్తులను నడ్డి విరిచేటువంటి పరిస్థితి. రోజువారీ ఒక శుభకార్యం చేసుకుందామన్నా, ఇంట్లో ఒకటువంటి ఏదైనా కార్యం చేసుకోదామన్నా, లేకుంటే రవాణాకు పోదామన్నా, ఇలా ఫీజులు కడదామన్నా, రోజువారీ పరిస్థితులు వెళ్ళ తీసుకోవాలన్నా కూడా సామాన్యుల పరిస్థితి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. నోటుపాతి రోజుకు 4000 రూపాయలు మీరు ఇలా మార్పిడి చేస్తూ ఉన్నారు. అలాగే కనీసం ఒక సామాన్యుని పెళ్లి కావాలంటే ఇలా పెళ్లిలో ఉన్నటువంటి పరిస్థితి కనీసం 10 నుంచి 15 లక్షలు 20 లక్షలు వాళ్ళకు కనీస అవసరాలకు చేసుకునేటువంటి పరిస్థితి. ఏ ఒక్క సామాన్యుడు కూడా ఇలా బట్టలు కొనే పరిస్థితో, లేకుంటే బంగారం కొనుక్కునే పరిస్థితో, లేకుంటే స్థానిక అవసరాలు తీసుకునేటువంటి పరిస్థితిలో లేకుండా పోయింది. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా 50 రోజులు ఆగండి, ఇంకా మీకు మంచి దినాలు వస్తాయి అంటున్నారు. ఏం దినాలే? మా దినాలు చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. ఈ 50 దినాలలో కనీసం మేము మార్కెట్కి పోదామంటే ఇలా సామాన్య పరిస్థితి 500 రూపాయలలో ఏమొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక కిరాణా స్టోర్కి పోవాలంటే సామాన్యుడు కనీసం ఒక 10,000 రూపాయలు ఇలా పరిస్థితి ఎలా తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ చిల్లర నోట్లతోనే ఇలా సామాన్య జనం అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉన్నది. నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రధాని మోడీ చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుపడుతున్న కాంగ్రెస్ పార్టీ తీరుపై భారతీయ యువమోర్చా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ చౌరస్తా వద్ద భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు బిమ్మవరపు శ్రీనివాస్, వేణు, మట్టా వెంకటేశ్వరరెడ్డి, ఆడెపు రేవంత్, మిరాల లింగం యాదవ్, ఎనగంటి నరేష్, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. BJP
ఎప్పుడైతే బ్యాన్ చేసిండ్రో ఈ దేశంలో ఉన్న దొంగలందరూ భయపడ్డారు. వారి పైసల్ని ఏం చేసుకోవాలో కూడా అర్థం కాని స్థితిలో ఇన్ని రోజులు నిండి 60 ఏళ్లలో వాళ్ళ స్కామ్లతోటి దాచిపెట్టిన డబ్బు, కంటైనర్ల కొద్ది ఉన్న డబ్బును ఏ బ్యాంకులో పెట్టడానికి కూడా వాళ్ళకు తీర్చలేదు. ఈరోజు కాంగ్రెస్ దొంగలు నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం దీనికే కారణం. వాళ్ళ డబ్బుల్ని కాలబెట్టుకొని వారి ఇల్లు కాలబెట్టుకుంటున్నా లేకుండా ఈ పరిస్థితిలో ఉన్న దుస్థితి ఈ దేశంలో దొంగలు పడ్డారంటే అది కేవలం కాంగ్రెస్ వాళ్ళే. వాళ్ళు వారి వ్యాపారవేత్తలకు వారు ఉన్న అనుచరగణానికి 1000 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టి వాటిని దిక్కులు ఏం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు నరేంద్ర మోడీ మీద అక్కస్తోటి ఈరోజు దిష్టి బొమ్మ దగ్ధం చెప్పినారు. కానీ వాళ్ళకు ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదని ఈ రకంగా నిదర్శనం చేస్తుంది. ఈరోజు దేశ ప్రజలు నరేంద్ర మోడీ వైపున ఉండి వారి నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే హర్షిస్తుంటే వారు ఓర్వలేకపోతున్నారు. ఇదే వారి దివాలా కోరుతనానికి నిదర్శనమని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. యువ మోర్చా బీజేపీ శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దిష్టి భవన్ దానం చేసిన అందుకు ఇవాళ ప్రజలు 500 నోట్లు 1000 నోట్లను రద్దు చేసినందుకు మోడీ గారిని విషయాన్ని హర్షిస్తూ ప్రజలు స్వాగతిస్తూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ దొంగలు టీఆర్ఎస్ దొంగలు 500 నోట్లు 1000 నోట్ల రద్దును మరి ఈరోజు స్వాగతించకపోవడం వీరి యొక్క దివాలా కోరుతనానికి నిదర్శనం. ఈరోజు మోడీ గారిని దేశ ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు, దేశ ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. ఈరోజు మరి అటువంటి మహోన్నతమైనటువంటి దేశ ప్రధాని మా నరేంద్ర మోడీ గారి బొమ్మను కాలబెట్టడం ఇవాళ దేశ ప్రజల మనోభావాలను కించపరిచేటువంటి విధంగా మేము భావిస్తూ ఉన్నాం. కావున తప్పనిసరి ఈరోజు దానం చేసినట్టు నరేంద్ర మోడీ గారి బొమ్మను దానం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులపై ఈ యొక్క సిరిసిల్ల సిఐ గారు వెంటనే కేసు నమోదు చేసి మరి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా యువ మోర్చా మేము డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా భావి భారత ప్రధాని మా నరేంద్ర మోడీ గారు ఇవాళ 500 నోట్లు 1000 నోట్లను రద్దు చేసి మరి ఈరోజు దేశంలో ఉన్నటువంటి నల్ల కుబేరులను మరి బయటకు తీసేందుకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే మరి వీళ్ళు దొంగలై మరి ఈరోజు ఈ విధంగా చేయడం సిగ్గుచేటు. మరి టీఆర్ఎస్ వాళ్ళు కూడా సీఎం గారు కేటీఆర్ గారు కూడా నోట్లు మార్చుకున్నందుకు ఢిల్లీకి పోతున్నారు, అటు పోతున్నారు, ఇటు పోతున్నారు, ఆగమవుతున్నారు. మరి ఎందుకు ఆగమవుతున్నారో తెలియదు. మరి నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మీరు అందరూ బాలల దినోత్సవం సందర్భంగా శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యార్థుల స్వయం పాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ప్రిన్సిపల్ రాజారెడ్డి అభినందించారు. ఈ సాంగ్ సూపర్ ఉంటుంది. బాగుంటాయి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.